హాయ్ అండి. నమస్తే. తాటి రొట్టె అంటే ఎంతమందికి ఇష్టము? మా ఈస్ట్, వెస్ట్ సైడ్ ఈ ఆగస్ట్ నెలలో తాటికాయలనేవి బాగా దొరుకుతాయండి. వాటితోని తాటి రొట్టి, తాటి గారెలు, తాటి ఇడ్లీ ఇలా రకరకాల పిండి వంటలైతే చేసుకుంటూ ఉంటామనమాట. ఏదో ఒక మూల నుంచి తాటితో తయారు చేసిన పిండి వంటల స్మెల్ అయితే వస్తూ ఉంటది. ఇవి తినడం కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. సీజనల్ ఫ్రూట్ అనే చెప్పొచ్చు తాటికాయ కూడాను. చీప్‌గా ఏం తీసినవసరం లేదనమాట. ఎందుకంటే టేస్ట్ అంత బావుంటది. ఇక్కడ నేనైతే గనక 2 తాటికాయలు తీసుకొని దాన్ని గుజ్జంతా తీసేసానండి. తర్వాత అందులోకి నూకైతే ఒక పావు కేజీ రవ్వ పడతది 2 తాటికాయలకి. నెక్స్ట్ బెల్లం కూడా ఒక 200 గ్రామ్స్ బెల్లం అయితే పడతదండి. మనము రవ్వలో బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్‌తోని ఇది నానేటట్టుగాను చేసుకోవాలనమాట. మరీ ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు. రవ్వ కొంచెము తడిస్తే చాలనమాట. అలాగ కలుపుకున్న తర్వాత మనము తాటి గుజ్జు కూడా అందులో వేసేసుకొని ఒక పావుగంట సేపు పక్కనైతే పెట్టుకొని, అప్పుడు మనము తాటి రొట్టె కాల్చుకోవడమేనండి. నేనెప్పుడూ చేయలేదు. ఇదే మొదటిసారి చేయడము. నాకు ప్రాసెస్ అంత కష్టంగా ఏమీ అనిపించలేదు. టేస్ట్ కూడా చాలా చాలా బావుందనమాట. బెల్లము, రవ్వ, ఈ తాటి గుజ్జు అన్నీ కూడా కరెక్ట్‌గా సరిపోయినాయి. ఇక్కడ ఒకటేంటంటే నేను తాటి రొట్టె వేసేది వీడియో అయితే తీయలేదండి. ఏమనుకోవద్దు. ఈ ప్రాసెస్ మట్టుకే తీసాను. తర్వాత లాస్ట్‌లోని రొట్టె కూడా కాల్చేసుకున్న తర్వాత తినేసిన తర్వాత నాకప్పుడు మళ్ళీ గుర్తొచ్చి వీడియో తీయలేదనేసి తీస్తున్నాననమాట. కాకపోతే రొట్టె పర్ఫెక్ట్‌గా అయితే రాలేదండి. కొంచెం ముక్కలైతే అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.